నిత్య జీవితంలో భగవద్గీత భగవద్విశ్వాసం గలవానికి అసాధ్యము లేదు. ఆత్మవిశ్వాసము సంక్షోభిత కల్లోల మహాసాగరముల నుండి మనలను సంరక్షించును, మహీధరములను గూడనది కదలించును. అయ్యది విశాల మహాసాగరములను లంఘింపచేయును. అయ్యది మాసన హృదయాంతర్గత మహాచైతన్యమగు భగవద్గీతాభావనాధురినత. దానిని సంపాదించిన వానికి గావలసినది మరెద్దీనూ లేదు. శారీరకముగా నాతడు రోగగ్రస్తుడయును, ఆధ్యాత్మికముగా నారోగ్యశీలుడు. భౌతికముగా నాతడు పేదవాడయును, ఆధ్యాత్మికముగా నాతడు సంపన్నుడు. భగవానుడి అధ్యాయములోను ఇతర అధ్యాయములయందును ఆత్మవిశ్వాసము యొక్క గొప్పతనమును గూర్చి గానము చేసినాడు. ఆత్మవిశ్వాసమనగా భగవద్విశ్వాసమే. జార్జినల్లరు జర్మనీ దేశస్థుడు. ఆయన ఒక పెద్ద అనాథ శరణాలయమును నడుపుచుండెను. ఆ శరణాలయమున వేలకొలది అనాథులకు భోజనవసతు లోసంగుచు విద్యాబోధనము చేయుచుండెను. ఆయన ఎవరి వద్దకును పోయి ధనము కొరకై యాచింపడు. ఆయన వంగి భగవానునకు మోకరించి, ఈ అనాథులగు బిడ్డలను రక్షించు భారము నీదే కదా అని వేడుకొనును. తెల్లవారుసరికెచ్చటి నుండియో ఎందరెందరో భోజన పదార్థములను తీసుకుని వస్తురు. టెలిగ్రాము మనియార్డర్లు వచ్చపడు చుండును. నిర్విఘ్నముగా శరణాలయ కార్యక్రమము కొనసాగుచుండును. పవిత్రుడైన వ్యక్తి ప్రారంభించిన పుణ్యకార్యములు, దేవాలయములు, సప్తాహములు ఒక్క నయాపైస యైనను చేతిలో లేకునను మహావైభవముతో నిర్వహింపబడుచున్నవి. రాము భక్తుడగు హనుమంతుడు మహాసాగరమును లంఘించెను. మీరాబాయి విషమును త్రాగి జీర్ణింపజేసుకునెను. నూతిలో పడిన అంధుడగు సూరదాసును శ్రీకృష్ణుడు తన స్వహస్తములతో లేవదీసెను. మంగళం మహత్ శ్రీ 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 శ్రీ